హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్. ఇక ఇవి ఏమో కనిపిస్తున్నాయి కండి మీకు, బిస్కెట్స్ ప్యాకెట్స్ అనమాట. వాళ్ళు తింటారేమోనని చెప్పి తీసుకొచ్చానమాట. నేను బారబోలను మన డార్క్ ఫ్యాన్సీ అయితే మమ్మీ మిల్క్ షేక్ కావాలి మమ్మీ అని చెప్పేసి అన్నారనమాట. సో ఇక వాళ్ళు అడిగితే మనం ఏది కాదనలేం కదా. ఇక ఫాస్ట్గా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని, ఇది కూడా జ్యూసరే అండి, ఇక మిక్సీ జార్ తీసుకొని అందులో బారబోన్ బిస్కెట్లు అలాగే డార్క్ ఫ్యాన్సీ బిస్కెట్లు అవి ఒక 4 ఈ 4 వేసి ఒక పావు సేపు దాకా పాలు పోసి ఒక 4 ఐస్ క్యూబ్స్ వేసి చక్కగా కొంచెం మరీ కాకుండా ఒక 4-3 స్పూన్లు షుగర్ వేసుకొని చక్కగా వాళ్ళకి మిల్క్ షేక్ చేసిస్తాకి అన్ని చక్కగా పెట్టేసేసి అన్నీ వేసేసి చక్కగా జ్యూస్ అయితే పట్టేసేసానండి. మన మిల్క్ షేక్ అయితే రెడీ చేశాను. చక్కగా రెడీ అయిపోయిందనమాట. ఇక సో వాళ్ళకి గ్లాసుల్లో పోసి ఇద్దామని చెప్పేసి అని పోస్తాం. అంటే అక్కడక్కడ కొంచెం బిస్కెట్స్ తగిలితే అసలు టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ఇక ఇట్లా బయటికి మనం ఇప్పించే కంటే వాళ్ళు అడిగింది ఏది కాదనకుండా ఇంట్లో ఇలా చేసి పెడితే వాళ్ళకి హెల్దీ, మనకి మంచిదనమాట. సో ఇక చక్కగా మా పెద్ద బాబుకి మా చిన్న బాబుకి ఇంట్లో చేసిన ఈ మిల్క్ షేక్ అంటే చాలా చాలా ఇష్టం అండి. సో ఇక నేనైతే అన్నీ చక్కగా వేస్ట్ చేస్తాను. ఇక పెద్ద బాబుకి ఇచ్చేసేసాను. పెద్ద బాబు అయితే కనపడడం ఇష్టం ఉండదు కదా. ఇక చిన్న బాబు అయితే తాగి మమ్మీ ఎక్సలెంట్గా ఉంది మమ్మీ అని చెప్పాడు. మీకు ట్రై చేయండి.